హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి, అర్చన చేసిన వంటలన్నీ కూడా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెడతారు. ఇంట్లో అందరూ కూడా రామ్, సీత, మహాలక్ష్మి వండిన వంటలు అన్నీ కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తూ ఉంటారు. ఏంటి పిన్ని, ఈరోజు ఇన్ని స్పెషల్స్ చేసావు, నువ్వే వంట చేసావా అని అడుగుతూ ఉంటాడు. అవును అని మహాలక్ష్మి తల ఊపటంతో, ఏంటి మా చెల్లి ఇన్ని వంటలు చేసిందా అని చలపతి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు. అవును, మహాని ఈరోజు అన్ని వంటలు చేసింది. నేను మహాని అడిగాను, విద్యాదేవి టీచరును సీత ఉండగా నువ్వెందుకు వంట చేస్తున్నావు అని చెప్పి. అప్పుడు మహా చెప్పింది, జనా బావగారికి వంట చేసి చాలా రోజులైందట, అందుకని తన చేతులతో స్వయంగా బావగారి కోసం వంట చేసింది అని చెప్పడంతో గిరి అంటాడు, అవును అయితే మహాలక్ష్మి వదిన వంట చేసిందంటే అసలు చాలా గ్రేట్ అని చెప్తూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి అని చెప్తూ ఉంటాడు. జన ఏదో స్పెషల్ ఉంది ఈరోజు అని చెప్తూ ఉంటుంది సీత కూడా. ఇక అప్పుడు మహా అంటుంది, అదేంటి నా భర్త కోసం నేను వంట చేస్తే ఇందులో గ్రేట్ ఏముంది, అందరూ చేసేదే కదా అని మహా గొప్పగా చెప్తూ ఉంటుంది. అర్చన అంటుంది, ఒక సామెత ఉంది, తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళం జోబు చూస్తుంది అని. కానీ మా మహా అలా కాదు, ఒకేసారి జనాబావ గారికి తల్లి ప్రేమను ఇటు భార్య ప్రేమను రెండింటినీ చూపించేస్తుంది అని గొప్పగా చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు రామ్ చెప్తూ ఉంటాడు, అవును మా పిన్ని చాలా గ్రేట్ అని అనటంతో మహాలక్ష్మి అంటుంది, అదేంటి అలా మాట్లాడతావు, ఇది కూడా ఒక బాధ్యతే కదా అని చెప్తూ ఉంటుంది. గిరి అంటాడు, అవును సొంత పిల్లల్ని కూడా కాదనుకుంది మా మహావదిన, చాలా గ్రేట్ అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు విద్యాదేవి టీచర్ కూడా పెళ్లి చేసుకున్నాడు కదా బావా అని చలపతి చెప్తూ ఉంటాడు. అయితే ఏమైద్ది, నేను భార్యని కాకుండా పోతానా ఏంటి జనాకి, నేనెప్పుడు జనాకి భార్యనే, రామ్ ప్రీతిలకు తల్లినే అని చెప్తూ ఉంటుంది. అవును పిన్ని, నువ్వు ఎప్పుడు నాకు అమ్మతో సమానమే, ఎందుకంటే నన్ను ప్రీతిని నువ్వే కష్టపడి పెంచావు అని చెప్పడంతో, అవును పిల్లల్ని కూడా వద్దనుకుంది రామ్ ప్రీతిల కోసం మా మహావదిన అసలు చాలా గ్రేట్ అని చెప్తూ ఉంటాడు గిరి. ఇది మహాలక్ష్మిని పొగిడే సభలాగా ఉంది అని చలపతి అనుకుంటూ ఉంటాడు. అవును మహా, నిజంగానే నువ్వు చాలా గొప్పదానివి, ఈరోజు అందరం కలిసి భోంచేద్దాం, కూర్చో మహా అని చెప్పి జన కూర్చొని భోజనం దగ్గర మహాని కూడా పక్కనే కూర్చోపెట్టుకుంటాడు. విద్య నువ్వు కూడా కూర్చో అని చెప్పడంతో సీత సైగ చేస్తూ ఉంటుంది. అప్పుడు నేను ఈరోజు తిననండి అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది. ఎందుకు అని జన అడగటంతో, నేను ఉపవాసం అండి, 11 శనివారాలు ఇలా రాత్రిపూట ఉపవాసం ఉంటానని అనుకున్నాను అని చెప్పటంతో, ఎందుకు అని అందరూ అడుగుతూ ఉంటారు. అంటే మహాలక్ష్మి తిరిగి వస్తే చేస్తానని అనుకున్నాను, మీరు అప్పుడు మహాలక్ష్మి పోయిందనుకొని బాగా బాధపడ్డారు కదా, అందుకనే నేను తిరిగి వస్తే ఇలా చేస్తానని అనుకున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. మహా అయితే షాక్ అయిపోతుంది. అవును మావయ్య, నాకు ఇదివరకే అత్తయ్య చెప్పింది ఇలాగా ఉపవాసం చేస్తానని, మరి ఇప్పటిదాకా మాకెందుకు చెప్పలేదు అని అర్చన అందరూ అడుగుతూ ఉంటారు. చెప్పే సందర్భం రాలేదు అని సీత అంటుంది. నేను అప్పుడు అడిగాను, ఎందుకు అత్తమ్మ ఇలా చేస్తున్నావు అని. మహాలక్ష్మి అత్త అంటే విద్యాదేవి టీచర్కు చాలా ప్రేమ, అభిమానం, అందుకనే ఇలా చేస్తున్నారు. నేను అప్పుడు అడిగాను, మావయ్య కూడా ఉపవాసం ఉంటారా అంటే అత్తమ్మ అంది, మహాలక్ష్మి అంటే ఇష్టం ఉంటే ఆయన కూడా ఉపవాసం ఉంటారు, ఆయన ఇష్టం అది అని చెప్పింది అని అనటంతో ఇకప్పుడు జన అంటాడు, మహాలక్ష్మి అంటే నాకు చాలా ప్రేమ, అందుకనే ఇప్పుడు నేను కూడా 11 శనివారాలు ఇలానే ఉపవాసం ఉంటాను రాత్రిపూట విద్యతో కలిసి అని చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. సీత ఏం ప్లాన్ వేసావే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరి మహాలక్ష్మి చేస్తుందా అని చలపతి అడుగుతూ ఉంటాడు. ఇక సీత అంటుంది, అసలు చేసేది ఉపవాసం మహాలక్ష్మి అత్త గురించి, ఆవిడ మాత్రం ఏం తింటుందిలే అని అనటంతో ఇక మహాలక్ష్మి కూడా తినకుండా ఆగిపోతుంది. అందరూ ఏమనుకుంటారో అని చెప్పి ఇకప్పుడు జన అంటాడు, విద్య నా కోసం పాలవి తీసుకొనిరా, నేను పైకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. సీత అంటుంది, అత్తమ్మ ఫ్రూట్స్ కూడా తినొచ్చు, ఫ్రూట్స్ కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పడంతో అక్కడ రామ్,
అర్చన అందరూ కూడా భోజనం దగ్గర కూర్చుంటారు. ఇక రామ్ నేను కూడా పోనీ ఉపవాసం ఉంటాను అని అంటూ ఉంటాడు. కానీ సీత వాళ్ళంటే భార్యలు కాబట్టి మావయ్యకి ఉన్నారు ఉపవాసం, నువ్వెందుకు మామ, నువ్వు కూర్చొని తిను అని చెప్పి అందరూ భోజనం దగ్గర కూర్చుంటారు. మహాలక్ష్మి పగతో రగిలిపోతూ ఉంటుంది. అటు పక్కకు వెళ్ళి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక సీత వెళ్ళి ఏంటత్తా షాక్ అయ్యావా, నువ్వు వేసిన ప్లాను నేను రివర్స్ చేశా, ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. ఎందుకే ఆ విద్యాదేవికి నేనంటే ఇష్టమా అభిమానమా, ఎందుకు ఇలా చేసావు, నిజంగానే ఉపవాసం ఉంటుందా అని అడగటంతో లేదు నేనే కావాలని ఇలా చేశాను, లేకపోతే మీరు ఇలాగా మధ్యలో వస్తున్నారు కదా వాళ్ళిద్దరికీ అని అనటంతో నీకెందుకు నేను వస్తే అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నాకు రామ్మామకి కూడా మధ్యలో మీరు ఇలానే వస్తారు కదా, మీరు మంచి ఉద్దేశంతో మావయ్యకు దగ్గర అవ్వండి, నేను సహకరిస్తాను, అప్పుడు ఇలా చెయ్యను, కానీ మీరు చెడు ఉద్దేశాలతో ఇలా చేశారంటే నేను ఇలానే చేస్తాను అని చెప్తూ ఉంటుంది. నీ పని చెప్తానే, నీకు దగ్గర పడింది రోజులు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. రామైతే సీతరా తొందరగా భోంచేద్దాం, ఐటమ్స్ అన్నీ అదిరిపోయాయి అని చెప్పడంతో సీత కూడా వెళ్ళి రామ్ పక్కన కూర్చొని భోంచేస్తూ ఉంటుంది. ఇంకా విద్యాదేవి పాలు పళ్ళు తీసుకొని జన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మహాలక్ష్మి అది చూసుకొని కుళ్ళుకుంటూ ఉంటుంది. తెల్లారేక సుమతి అన్నీ కూడా పూజకి సిద్ధం చేస్తుంది. సీతని తలస్నానం చేసి రమ్మంటుంది. తలస్నానం చేసేసావా, రామ్ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. మీరిద్దరూ నాతో పాటు రండి అని పూజ గదిలోకి తీసుకువెళ్తుంది రామ్ని సీతని. ఇదిగో సీత, నువ్వు ఇక్కడ దీపం వెలిగించాలి అని చెప్పడంతో ఎందుకు అత్తమ్మ, ఆ రోజు మేమిద్దరం దీపాలు వెలిగించాం కదా, అఖండ దీపాలు, ఆ రెండు వెలిగాయి కూడా, మళ్ళీ ఎందుకు అని అడగటంతో సుమతి చెప్తుంది, నిన్న పంతులు గారు పౌర్ణమి వరకు ఇలా పూజ చేస్తే మీ ఇద్దరు ఎప్పటికీ అన్యోన్యంగా బాగుంటుందని చెప్పారు, అందుకనే ఇలాగా చెయ్యండి, నా మాట కాదనొద్దు, మీ ఇద్దరి మంచి నేను కోరుకుంటాను కదా, మీ ఇద్దరు ఎప్పటికీ ఇలానే అన్యోన్యంగా కలిసి ఉండాలి, సరేనా అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు రామ్ సరే అండి సీత వెలిగించు, పోయేదేముంది అని అనటంతో ఇక సీత దీపం వెలిగిస్తుంది దేవుడి దగ్గర. ఇద్దరు మంచిగా ఉండాలని దండం పెట్టుకుంటారు. ఇక తర్వాత సీత వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా శివకృష్ణ లలిత సుమతిని చూడటం కోసం ఇంటికి వస్తారు. సీత వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాన్న ఇన్ని రోజులుగా వచ్చేది అని అడుగుతూ ఉంటుంది. మీ అత్తమ్మకు పెళ్లి చేసావు కదా మీ మావయ్యతో, అందుకనే వచ్చాను అని అనటంతో మరి నేను ఎప్పుడో చెప్పాను కదా ఇప్పుడు వచ్చేది అని అడగటంతో అంటే మధ్యలో మహాలక్ష్మి వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తుంది, మేము వస్తే అని రాలేదు అని చెప్తూ ఉంటాడు శివకృష్ణ. మీరు ఎప్పుడు వచ్చినా ఆవిడ ఏడుస్తూనే ఉంటుంది, అత్తమ్మ అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇకప్పుడు విద్యాదేవి జన ఇద్దరు కూడా జంటగా పైనుంచి కిందకి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి శివకృష్ణ లలిత చాలా సంతోషపడుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చారు అని జన అడగటంతో ఇప్పుడే వచ్చాం బావా, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉందని పూలు స్వీట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి లలిత సుమతికి ఇస్తుంది. మొత్తానికి మీ ఆయన్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాం, కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉంటుంది. ఇక రామ్ కూడా వచ్చి పలకరిస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి వచ్చి మళ్ళీ ఏం గొడవ చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.